వాస్తవానికి వాళ్ళ ఈ సమయానికి నల్లగొండ జిల్లాలోని అమృత గార్డెన్లో ఇవాళ నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా మీటింగ్ జరగాల్సి ఉండే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ మేము అక్కడ పూర్తి చేసుకున్నాం. అక్కడ సూర్యాపేట జిల్లా నుంచి మా సీఎం గారి, ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మా సునీత గారు కానీ, ఇక్కడ నల్గొండ జిల్లా నుంచి నజీర్ కానీ వీళ్ళంతా కలిసి అవగాహన కష్టపడి ఆ వ్యవహారం అంతా సెట్ చేసి కొత్త ట్రైనింగ్స్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం ఉండేవా. అయితే నిన్న పాలమూరులో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘటన. దీన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తాం. ఇక్కడ 2-3 విషయాలు మాట్లాడుకోవాలి మనం. వాస్తవానికి ఇక్కడ సభ పెట్టడానికి కారణం ఏంటంటే ఇటు నల్గొండ ఇటు పాలమూరు ఈ రెండింటికి ఓ సెంటర్ పాయింట్ గా ఉంటది. తద్వారా ఇక్కడ ఎన్నికల వాతావరణం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వేదిక నుంచే మనం మాట్లాడాలనుకున్నాం. అక్కడ పాలమూరు దగ్గరికి నేను వస్తే పెద్ద ఆయన పంపించింది నాకు. ఇక అది ఇందులో చదవలేము, శ్రీనివాస్ గౌడ్ ఆయన ఏమంటున్నా అనేది ఇందులో చదవలేము. కానీ దొమ్మాటి గణేష్ వచ్చిండు ఆయనకి. గణేష్ తీన్మార్ మల్లన్న టీంలో పోతే అక్రమ కేసులు పెడతారు బిడ్డ అంటే నాకు అన్నం పెట్టకపోయినా సరే నేను మళ్ళీ నేను పోతాను వచ్చింది. అయితే ఇటువంటి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న టీంలు ఉంటారు. నువ్వు పొద్దుగాలనే లాగిపించి తీన్మార్ మల్లన్న టీంని డిస్టర్బ్ చేయాలనుకుంటే అది మీ కేసీఆర్తోనే కాలేదు, నీతో ఎట్లయితుంది శ్రీనివాస్ గౌడ్ అని నేను అడుగుతా ఉన్నా. సరే, రేపు పొద్దుగాల ఇక్కడి నుంచి మనం ప్రజలందరినీ సమానంగా చూస్తాం కాబట్టి రేపు పొద్దుగాల శ్రీనివాస్ గౌడ్ కష్టం వచ్చినా తీన్మార్ మల్లన్న టీం అండగా నిలబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే సోదరులారా, ఇక్కడ ముఖ్యంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు దొరలను పెత్తందారులను ఎదిరించి గోలకొండ కిల్లాను కైవసం చేసుకున్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఓవైపు, ఇంకోవైపు సర్దార్ సర్వాయి పాపన్న బొమ్మగాని ధర్మవృక్షం ఇటువంటి ఉన్నతమైనటువంటి గీత కార్మిక కులం నుంచి బయటకు వచ్చి గొప్ప మనుషులుగా ఎదిగినటువంటి ఈ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది త్యాగానికి సంబంధించిన విషయం. ఇక్కడ మునుగోడులో చాలా మంది చెప్తా ఉన్నారు, చాలా పార్టీలు కూడా చెప్తా ఉన్నాయి. ఓవైపేమో ఈ దొరలను పెత్తందారాలను ఎదిరించినటువంటి సర్వాయి పాపన్న, ఇంకోవైపేమో దొరలు. ఈ దొరలు ఇట్లనే ఉండాలని చెప్పి శ్రీనివాస్ గౌడ్ అంటా ఉన్నాడు. సర్దార్ సర్వాయి పాపన్న ఓడించాలని చెప్పి శ్రీనివాస్ గౌడ్ తిరుగుతా ఉన్నాడు. సర్దార్ సర్వాయి పాపన్న మళ్ళీ గెలవాలని మళ్ళీ తిరుగుతా ఉన్నాడు. మునుగోడులో సర్దార్ సర్వాయి పాపన్న గెలవడం అంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం. ఇక్కడ మునుగోడులో సర్దార్ సర్వాయి పాపన్న వారసులు గెలవడం అంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం అన్న విషయాన్ని మనమంతా గమనించుకోవాలి. సోదరులారా, మీ అందరికీ తెలుసు ఈ రాచకొండ అంటే ఏదో తెలుసా మీకు? రాచకొండ అంటే ఏదో తెలుసా? చాలా మంది పెద్ద మనుషులకు తెలిసే ఉంటుంది. రాచకొండ దళాలు ఉంటాయి, మీ అందరికీ తెలుసుండే, ఒకప్పుడు ఉండేది. రాచకొండ దళాలు ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడ అన్నలు ఉండేటోళ్ళు అప్పట్లో. సరే, వాళ్ళు ఏడున్నర ఎక్కడో మనకు తెలియదు. కానీ ఎక్కడైతే దొరలు ఉంటారో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడే పోరాటాలు కూడా పుడతాయి. ఈ మునుగోడు గడ్డ పైన పుట్టాల్సింది మరో తెలంగాణ పోరాటం పుట్టాలి. అది ప్రజలదై ఉండాలి, అది నిమ్న వర్గాలదై ఉండాలి, సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలదై ఉండాలి, అది సాగలియ ఐలమ్మ వారసులదై ఉండాలి, కొండా లక్ష్మణ బాపూజీదై ఉండాలి. సోదరులారా, ఇక్కడ సరే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ లేకపోతే ఇంకో పంచాయతీలకు పోయి మన టైంను ఖరాబ్ చేసుకోం. మన టైంను మనం ఖరాబ్ చేసుకోం. మనకున్నటువంటి లక్ష్యాలు, మనకున్నటువంటి ఆలోచనలు, మనకున్నటువంటి విధానం వైపు పోతాం తప్ప ఈ చిల్లర మల్లర వ్యవహారాల వైపు పోం. ఇదే పాలమూరు గడ్డ మీద పాలమూరు నది బొడ్డున శ్రీనివాస్ గౌడ్ ఇంటికి కూతవేడి దూరంలో 5,000 మందితో మీటింగ్ పెడతాం.
తీరుతుంది. రెండో విషయం ఏంటంటే మునుగోడు ఉప ఎన్నికల్లో ఏంటి మరి తీర్మానం వలన కీలక ప్రకటన చేస్తాడు. ఎస్ చేద్దామని అనుకుంటున్నాడు. వద్దంటారా? ఏమంటారు? ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చేలోగా ఒక సరైన అభ్యర్థిని మీరు ఎంపిక పెట్టండి. సరైన అభ్యర్థిని మీరు ఎంపిక పెట్టండి. చదువుకున్నోడై ఉండాలి, లోక జ్ఞానం తెలవాలి, తను ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తి అయి ఉండాలి. మా సుదర్శన పాలమూరుకు వచ్చి మీద పోటీ చేస్తుంటే కేసీఆర్ పోటీ చేస్తుండే కదా. ఇప్పుడు ఇక్కడ చేయరాదు కదా. ఏదో సర్దార్ సర్వాయి పాపన్న ఒరిజినల్ వారసుడు. తప్పకుండా ఆ అంశాన్ని పరిశీలిస్తాం. ఒక సరైనటువంటి నిర్ణయం రాష్ట్ర కమిటీ తీసుకుంటుంది. ఈ ఎన్నికలను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక్కడ మన ప్రజలకు కావాల్సినటువంటి విషయాలను చెప్తూనే ఎన్నికలను కష్టంగా వాడుకుంటాం. ఎట్టి పరిస్థితిలో టిఆర్ఎస్ పార్టీని ఇక్కడ పొందబెట్టడం మన లక్ష్యం. ఇక్కడ కేసీఆర్ కొంపలే అంటుకుంటుంటే శ్రీనివాస్ గౌడ్ గుడిసె పిప్పు పెట్టి వస్తాడు. ఆయన కేసీఆర్ కొంపలే అంటుకుంటలేవిడ. శ్రీనివాస్ గౌడ్ గుడిసె ఉంచేది కూల్చేది. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే నాటికి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలని మేము అనుకోవట్లేదు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలని అనుకోవట్లేదు. ఓన్లీ ప్రజలకు మాత్రమే మద్దతుగా నిలబడదాం అనుకుంటాము. అది ఏం చేస్తాం మరి, ఎవరెవరు ఏం కదా అనేది పరిశీలన చేస్తాం ఖచ్చితంగా. ఈ మాట మునుగోడు గడ్డ మీద నుంచి చెప్పడానికి కూడా ఇవాళ మీ అందరూ ఇక్కడికి రమ్మని చెప్తారు. మీరందరూ ఒకసారి చప్పట్లతో ఆమోదిస్తే రాష్ట్ర కమిటీ నిర్ణయాన్ని ఒకసారి రాష్ట్ర కమిటీ తన నిర్ణయాన్ని తీసుకుంటుంది. మీరంతా గట్టిగా చప్పట్లతో ఆమోదం తెలపాల్సిందిగా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇప్పుడు రాష్ట్ర కమిటీ పైన ఒక భారమాన్ని ఎత్తింది 700 పైన. సరే, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఏం కదా, మనం ఎట్లెట్లా చేద్దాం, ఏ వ్యవహారం అనేది మనం ముందు చూసుకుందాం. ఇంకా ఇప్పటికిప్పుడైతే లేవు కాబట్టి. అయితే వాస్తవానికి కూడా ఇక్కడ మునుగోడులో పాదయాత్ర చేయాలని చెప్పి అనుకున్నాం. కానీ మన జెండా మన ఎజెండా పట్టుకొని చేసుడు కరెక్ట్ కదా అనిపిస్తుంది. మన జెండా మన ఎజెండా పట్టుకొని చేసుడు కరెక్ట్ కదా అన్న ఉద్దేశంతో ఒక వారం 10 రోజుల తర్వాత ఒక నిర్ణయాన్ని ప్రకటించి ఈ మునుగోడులో శిష్ట వేయడానికి మీరంతా సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరినీ ఆహ్వానిస్తాను. తయారైనా మునుగోడులో నాతో పాటు తిరగడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా? అంతా సిద్ధంగా ఉన్నారా? ఒక గిన్నె కూడా తెచ్చుకోవాలి మనం. ఒక గిన్నె, ఒక గిలాస, ఓ నీళ్ళ డబ్బా తెచ్చుకోవాలి. ఎవ్వరి ఇంటికాడ కూర్చొని ఆడ ముచ్చట పెట్టాలి, జర తల వేయమని చెప్పాలి. ఎవరి గిన్నె వాళ్ళు తెచ్చుకోవాలి, ఎవరి గిలాస వాళ్ళు తెచ్చుకోవాలి. మునుగోడంతా చల్లడ పట్టాలి. మనము ఒక వారం 10 రోజుల్లో దానికి సంబంధించినటువంటి పాదయాత్ర కార్యాచరణ ఉంటుంది. ఈయన కాసి నక్కల పాలు చేసినట్టు మనం ఎవరి కోసం ఎందుకు కష్టపడతాం? మన ప్రజల కోసం మనం పెట్టుకుంటాం కదా. ఖచ్చితంగా ఆ విధానపరమైనటువంటి అంశం ఉంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే, కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఏమంటున్నాడంటే, నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి మోసాలను దేశ ప్రజలకు చెప్పాలా వద్దా అధ్యక్ష అని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతా ఉన్నాడు. ఏందైనా నువ్వేమన్నా ఏం కాదండి, నేను సస్పెండ్ నేను ఎంచాకచ్చాను. అయితే మనం గౌరవించుకోవాలి, ఆ స్థానాన్ని గౌరవించుకోవాలి. ఒక మాట ఏంటంటే,
నరేంద్ర మోడీ చేస్తున్న మోసాలను దేశవ్యాప్తంగా ప్రజలకు వివరించాలని కేసీఆర్ అంటున్నారు. మరి కేసీఆర్ చేసిన మోసాలను మునుగోడు వాళ్ళకి చెప్పొద్దా? మనం మునుగోడు వాళ్ళకి చెప్పొద్దా? మరి నువ్వు చేస్తే సంసారం మిత్రుడు చేస్తే విచారం ఎట్లయితుంది? కాబట్టి సోదరులారా, ఈ మునుగోడు గడ్డ పైన ఏమంటున్నాడు? 8 ఏళ్ళు రాలేదా అని నరేంద్ర మోడీ అంటున్నాడు. సరే, నరేంద్ర మోడీకి సాలిదా సాలేదా వాళ్ళు గుద్దుకొని తుక్కురు ఏమన్నా వాళ్ళు. కానీ మరి నీ ఎన్నేళ్ళైనా నీ 3 ఏళ్ళు అయ్యా, నీ ఎన్నేళ్ళు? నీ 8ఏనా? నువ్వేనందే ఆయన 8 ఏళ్ళు చాలలేదు. మరి 8 ఏళ్ళు సరిపోలేదా మునుగోడులో డబుల్ బెడ్రూమ్లు కడతాను? 8 ఏళ్ళు సరిపోలేదా మునుగోడులో డాంబర్ రోడ్డు పోస్తాను? 8 ఏళ్ళు సరిపోలేదా మునుగోడులో ఉన్నటువంటి పేద వర్గాల పిల్లలకు ఏది పుస్తకాలు ఇవ్వడానికి సరిపోలేదా? ఇక్కడ ఉన్నటువంటి గీత కార్మికులకు పెన్షన్ ఇవ్వడానికి 8 ఏళ్ళు సరిపోలేదా? ఇంకా నేను అడుగుతాను. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలందరికీ నీవు పథకాలు ఇవ్వడానికి 8 ఏళ్ళు సరిపోలేదా? ఇక్కడ పూజ రాయి తీయలేని కూడా ఏ రాయి తీస్తాను పోతా ఉన్నాడు. ఢిల్లీలో తీస్తున్నాడా? ఢిల్లీలో వాటి పెట్టినట్ట అదురాయి తీస్తాను పోతున్నాడు. దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి అదురాయి మార్చినట్టు కూడా ఆ అదురాయిని నేను తీస్తాను పోతాను. అయితే సోదరులారా, ఈ మునుగోడు గడ్డ మీద నుంచి నేను ఈ మాట చెప్పడం కోసం మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నా. ఈ మునుగోడు ఎన్నికల్లో ఖచ్చితంగా 7200 ఉండాలి, ఉండి తీరాలి. అది ఏ రకంగా ఉంటుంది, ఏం వ్యవహారం అనేది ఖచ్చితంగా రాష్ట్ర కమిటీ పరిశీలిస్తుంది. ఎట్లుంటుంది వ్యవహారం? మనం నడిచి మంది పిల్లల్ని ఎందుకు ఎత్తుకుందామండి? మనం నడిచి మనం చేసి మన ప్రజల కోసం కష్టపడేటువంటి ప్రణాళికలు చేద్దాం. యథావిధిగా ఆదిలాబాద్ జిల్లా అలాగే వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి జైనింగ్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అక్కడి ప్రజలు కూడా, అక్కడ ఉత్సాహవంతుల్ని కూడా మనం డిస్టర్బ్ చేయొద్దన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా కొనసాగించుకుంటా ఉన్నాం. 1-2 రోజుల తర్వాత ఆదిలాబాద్, ఆ తర్వాత వరంగల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ మీకు తప్పకుండా వివరిస్తాం. ఇక ఇక్కడ మునుగోడులో మీకు తెలిసిన మునుగోడు అంటే మద్దతు ధర గట్టిగా ఉంది. మద్దతు ధర గట్టిగా ఉంది. 10 నుంచి 20 వేలట. 10 నుంచి 20 వేలు ఓట్లు. 10 నుంచి 20 వేలు, 50 వేలు, 100 ఎంత దొరికితే అంత. బీరు పరాన్ని ఇప్పుడు ఏదో తాగుతలేదు, పెద్ద పెద్ద సీజన్ అది. కాబట్టి ఈ మద్యాన్ని, ఈ డబ్బుల పంపకాన్ని, వీటి వల్ల వచ్చే నష్టాన్ని ప్రజలకు మనం వివరించాలి. విద్య ఎంత అవసరం, వైద్యం ఎంత అవసరం, మన భవిష్యత్తుకు కావాల్సింది ఏందనేది మనం ప్రజలకు చెప్పాలి. ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు దక్కింది ఏంది, ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాలకు ఏం దొరకాలి, ఇదంతా తీర్మానం మన టీం సపరేట్గా 1 వారం రోజుల పాటు ఇక్కడ వర్క్ చేయబోతా ఉంది. ఈ వర్క్లో మీకు కావాల్సింది ఏంది వీళ్ళు ఇస్తున్నది. నువ్వేమంటున్నావు? నీ కొడుకు మంచి విద్య అడుగుతున్నావు, ఈయనేమంటున్నావు? నీకు పింఛన్ ఇస్తాను. నువ్వు అడిగింది ఏడట, కానీ నువ్వు ఇంట్లో కూర్చొని 2000 రూపాయల పెన్షన్ ఇస్తాను. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో పోతా ఉంది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఇక కీకి నాకడానికి కేసీఆర్కి ఏం లేదు, బొచ్చనే మిగిలింది. ఇప్పుడు దేశంలో ఉన్న సంపద మీద పడ్డాడు. దేశంలో కేసీఆర్ మాట్లాడుతుంటే ఎప్పటిదాకా అసెంబ్లీలో స్పీచ్ చూసుకుంటూ వచ్చిన ఏమంటారంటే, దేశంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయల సంపద ఉందంటారు. నిజంగా నువ్వు దేశ సంపద కోసం పోతున్నావా, లేకపోతే దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని ఖతం చేయడానికి పోతున్నావా? నువ్వు సంపద మీద కనబడ్డది కాబట్టి పోతున్నావు. ఈ లెక్కలన్నీ ఎందుకు చెప్తున్నావు? తెలంగాణ రాష్ట్రం కూడా కొత్త రేవనడు మిగులు బడ్జెట్ రాష్ట్రం, అద్భుతం, బ్రహ్మాండం అని చెప్పిండు. మనం ఎందుకు చెప్పిండు? మిగుతాను సేమ్ ఇప్పుడు పుట్టుకున్న కేసీఆర్ కనుక దేశాన్ని కూడా అప్పచెప్తే అది అయ్యే పని కాదు. కానీ పుట్టుకున్న అప్పచెప్తే పొరపాటున కూడా కేసీఆర్కు ఒక గంటసేపు ప్రధానమంత్రి కురిసిస్తే కురిసి అపవిత్రమైంది, కురిసి ఊరిపోతుంది. ఇక దాన్ని ఆయన నా సేవ దానం. అటువంటి పవిత్రుడు కేసీఆర్.
కేసీఆర్ పుట్టు పూర్వోత్తరాలు మొత్తం ఇంతే. ఇలా పచ్చబొద్దాలు అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు. పచ్చబొద్దాలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మీ అందరికీ ఏం దక్కింది మీరు ఆలోచన చేయమని మనం అడగాలి. మేమిస్తాం మీ పిల్లలకు మంచి విద్య, మంచి వైద్యం, నాణ్యమైనటువంటి జీవన ప్రమాణాలు కల్పించేది 7200 మాత్రమే. అది ఖచ్చితంగా చేసి చూపెడతాం. ఇక తీన్మార్ మల్లన్న మీద ఇక స్టార్ట్ చేస్తాడు కాదు, ఎందుకంటే ఎన్నికల దగ్గరకు ఇప్పుడు మనం చెప్పినాం కదా, ఇక మనం ఎలక్షన్లో దుంకుదామని చూస్తున్నామని చెప్పినాం కదా, ఇక స్టార్ట్. మల్లన్న మీద ఎట్లా కేసులు పెట్టాలి, మల్లన్నని ఎట్లా జైలేయాలి, మల్లన్నని ఎట్లా బదనాం చేయాలి, ఈ కార్యక్రమాలు యథావిధి ఉంటాయి. నిన్న మునిగినోడికి సరే ఎక్కడిది, ఇంకా 46 పెట్టినోడికి 47 లెక్క అవుతుందా? కాబట్టి నువ్వు కేసులే పెట్టుకో. నువ్వు ఎన్ని రకాలుగా హింసలు పెట్టినా, ఎన్ని రకాలుగా ఏం చేసినా, తీన్మార్ మల్లన్న టీం కానీ, తీన్మార్ మల్లన్న కానీ మీకు లొంగడు. మునుగోడు ప్రజలకు లొంగుతాడు తప్ప మీకు లొంగడన్న విషయాన్ని చెప్తా ఉన్నా. ఇక ఇక్కడ చిన్నోనిపల్లె రిజర్వాయర్ నిర్వాసితులు కొంతమంది వచ్చినారు. ఇక్కడ ఎప్పుడో వీళ్ళ భూములు ఆక్యుపై చేసుకున్నారు. ప్రాజెక్టు కడతామని తీసుకున్నారు. ప్రాజెక్టు కడతామని తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళకి అప్పట్లో అత్యవసర పైసలు ఇచ్చారు. ప్రాజెక్టు క్యాన్సల్ అయిపోయింది, ప్రాజెక్ట్ లేదు. మరి వాళ్ళ భూములు వాళ్ళకి ఏమంటే శాతమైందలేదు వీళ్ళు. కేసీఆర్ తన కొడుకు కోసం ఎంత ప్రణాళికలు చేస్తా ఉన్నాడో చూడు. ఇవాళ మన బిడ్డలు చనిపోతే కానీ హాస్టళ్లలో పురుగులు అన్నం తింటా ఉంటే ఒక్కసారన్నా మాట్లాడిందా కేసీఆర్? ఈ అసెంబ్లీలో జరగాల్సిన చర్చ దేని మీద? జరగాల్సిన దాని మీద. ఏమనంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు పైకాడ మోటార్లు పెడతా అంటారు, మీటర్లు పెడతా అంటారు. ఈయన 400 ఎకరాల కాడ పెట్టాలి వద్దా? మరి మీటరు బరాబర్ పెట్టాలి కదా. నాణ్యమైన కరెంట్ 24 గంటలు ఇస్తున్నాడు. ఇక్కడ పోయి చూడండి, మీరు 24 గంటల కరెంటు లేదు, పెన్షన్లు లేవు, ఉద్యోగాలు లేవు, మన జీవితాలకు ఇల్లు లేవు, మనకి ఇస్తాన్న 3 ఎకరాల భూములు లేవు, మన పిల్లలకి ఇస్తాన్నటువంటి నాణ్యమైన విద్య లేదు, సర్కారు ఆసుపత్రులు అద్భుతాలన్నాడు అవి కూడా లేవు, అన్ని పోయినాయి. ఇప్పుడు మళ్ళా నేను వస్తా ఉంటే రోడ్డు అన్ని పోస్టర్లే, కేసీఆర్ పోస్టర్లు అన్ని కనిపిస్తా ఉన్నాయి. ఎంత దూరం అవుతానే ఉన్నాడు కేసీఆర్. అంటే మీ పని కూడా చేస్తా, మునుగోడును కూడా నవరపాలు చేస్తా అని పోస్టర్లు వేసినట్టున్నారు. మునుగోడు ప్రజలకు ఇస్తున్నటువంటి ఒక పిలుపు ఏంటంటే కేసీఆర్ ఊరేగట్ల ఫార్మస్ వచ్చేవాడు, కేసీఆర్ కైలాస మాటల పెద్ద ఫార్మస్ వచ్చేవాడు, మునుగోడును కూడా మిగుతాడు. ఒకప్పుడు అంతో ఇంతో తెలంగాణ రాష్ట్రంలో పచ్చగా మిగిలిందంటే మునుగోడు ఒకటే. ఎందుకు మిగిలింది ఎరికేనా? ఈ మునుగోడు గడ్డను, ఈ రాచకొండ ప్రాంతాన్ని వెలమదొరలు పరిపాలించారు. పద్మనాయకులు అనేటువంటి వెలమదొరలు పరిపాలించారు. ఆ వెలమదొరలు ఆడున్నారు కాబట్టి ఇక్కడ నక్సలైట్లు దిగారు. నక్సలైట్లు దిగుడుతో ఇక్కడ ఎవడు భూములకు కబ్జా పెట్టలే, ఎవడు వీళ్ళకి ఈ ప్రాంతాన్ని మొదలుపెట్టలే. ఇప్పుడు మళ్ళా దొర ఇంకో రూపంలో ఇది దిగుతా ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాం, ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి 200% జరుగుతుంది. ఇప్పటికే నేను వస్తూ ఒక 20 మందిని వర్కరిస్తే కేసీఆర్ కోటేస్తాను చోటు లేడల్లా. కేసీఆర్ కోటేస్తాను ఆఖరికి మరి ఎర్రజెండా పార్టీకి సంబంధించింది ఒక ఆయన కలిసింది. ఎట్లా పెద్ద ఆయన మరి మీ వాళ్ళు పొత్తు పెట్టుకున్నా అంటే పొత్తు పెట్టుకున్నా గిత్తు పెట్టుకున్నా నోటా ఉంటుంది కదా, దాన్ని చేస్తే కానీ మనం చేయాలి. ఏం పెట్టుకున్నాడట? కేసీఆర్తో పొత్తు అంటేనే అది అపవిత్రమైన పొత్తు అవుతుంది. కేసీఆర్తో జెండా కట్టడం అంటేనే అది అపవిత్రమైనది అవుతుంది. కాబట్టి నేను పిలుపునిస్తా ఉన్నా, 7200తో ఎవరు నడుస్తారో రండి, మేము కలిసి ప్రజల కోసం పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ప్రజల కోసం బాగుపడేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇక ఇదే మునుగోడులో మరొక 10-15 రోజుల్లో ఒక బృందాన్ని పంపిస్తా ఉన్నాం మునుగోడుకి. మనకు కూడా ఒక వ్యూహం ఎత్తు ఉండాలి కదా. జనం ఏమనుకుంటారు, జనంకి ఏం కావాలి, జనంకి అయ్యింది ఏదనేటువంటి వ్యూహాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మునుగోడుకి మరో 10-15 రోజుల్లో ఆల్రెడీ ఒకసారి ఒక బృందం తిరిగిపోయింది. రెండో బృందం నివేదిక కూడా మనం వెయిట్ చేస్తా ఉన్నాం. ఆ బృందం కూడా వస్తే ఆ నివేదిక వచ్చిన తర్వాత ఫైనల్ కన్క్లూజన్కి వద్దాం. కానీ ఈ మునుగోడు గడ్డ మీద
ఒక ఆయన 500 కోట్లు పెడతా అంటాడు, ఒక ఆయన 300 అంటాడు, ఒక ఆయన 400 కోట్లు పెడతా అంటాడు. ఇలా పైసలన్నీ ఏ గల్లీలో అయితే పైసలు అందలేదో మనమే పట్టుకపోయి ఇప్పియాలి వాళ్ళకు. ఇలా పైసలు ఎక్కడెక్కడ పోలేదు ఏం కథ అనేది. కానీ దాంతో పాటు ఈ తీసుకున్న పైసల ద్వారా జరిగే ప్రమాదాన్ని కూడా మనం ప్రజలకు వివరించాలి. కాబట్టి సోదరులారా, మీరందరూ మునుగోడుకి యుద్ధానికి సిద్ధం కావాల్సిందిగా ఇక్కడి నుంచి పిలుపునిస్తా ఉన్నాం. మునుగోడులో మనం అడుగు పెట్టబోతా ఉన్నాం, మునుగోడులో తిరగబోతా ఉన్నాం. మునుగోడులో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగట్టేందుకు మన ప్రయత్నాలు మనం చేయబోతా ఉన్నాం అన్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, ఇక చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఇక్కడికి నిన్న జరిగినటువంటి శ్రీనివాస్ గౌడ్ ఘటన ఏదైతే ఉందో, శ్రీనివాస్ గౌడ్ అక్కడ పాలమూరుకు వస్తే అడ్డుకుంటాం, చీర్తాం, కొడతామన్నారు కదా. మీరు ఎప్పుడైనా రావచ్చు మా దగ్గర. ఎందుకంటే తీన్మార్ మల్లన్న టీం ఎప్పుడూ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయదు, ధర్నాలు చేయదు, దాడులు చేయదు, ఏమి చేయదు. మరి చేయరా అంటే వచ్చే అవతలోడు దాంతో దూకుంటాయి. దాని టైం వచ్చినప్పుడు అది వస్తుంది. ఆ టైం తెచ్చుకోవద్దని చెప్పి వాళ్ళకి చెప్తూ, ఖచ్చితంగా సుదర్శన్ గౌడ్ పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, ఈ దాడిని సభ 100% ఖండిస్తున్నట్టుగా చప్పట్ల ద్వారా తెలియజేయాల్సిందిగా పోలీసులు కనుక ఆ గూండాలపై కేసులు నమోదు చేయకపోతే ఖచ్చితంగా కోర్టు ద్వారా ఆ ప్రయత్నం చేస్తాం. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కూడా దానికి లైబుల్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎస్పీ చెప్తా ఉన్నాడు నాతో మాట్లాడి, మల్లన్న గారు మీరు ఇట్లా మాట్లాడు, నువ్వెవరికి నాకు చెప్తాను, నీవు ఆయన చెప్పుకో శ్రీనివాస్ గౌడ్ గారు మీరు ఇట్లా దాడులు చేయించుందని ఆయన చెప్పుకో, నాకు చెప్తాడు ఆ ఎస్పీ. మొన్న ఆయన తుపాకీ కాల్స్తే తుపాకీ చేయలేదు, ఈయననే ఈ పని ఉండేది. ఆడ డిఎస్పీ, ఆడ సిఐ, అసలు అది పోలీస్ యూనిఫామ్ వేసుకున్న గుండాలకు కనిపిస్తా ఉన్నారు. ఈ గుండాలకు ఆ గుండాలకు తేడా ఏముంది? పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది మంచి మిత్రులు ఉన్నారు. ఒక ఆయన పేరెందుకులే కానీ ఒక ఎస్పీ స్థాయి అధికారి మన తీన్మార్ మల్లన్న టీం ఎప్పుడు ముందుకు నడవాలని కోరుకుంటాడు. ఆయన ఈ టీం కోసం అహర్నిశలు కష్టపడతా ఉంటాడు. ఎస్పీ స్థాయి అధికారి పని చేసుకుంటూ మల్లన్న టీం అవసరాలు ఏముంటాయి, మల్లన్న పబ్లిక్ ఎక్కడెక్కడ పనులు ఉన్నాయి, ఇవన్నీ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అటువంటి అధికారులు మన దగ్గర ఉన్నారు, అటువంటి ఆఫీసర్లు మన దగ్గర ఉన్నారు, అటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకే కాదు, రేపు పొద్దుగాల ఏ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం వచ్చినా తీన్మార్ మల్లన్న టీం అండగా ఉండాలని చెప్తా ఉన్నా. వాళ్ళందరినీ వాళ్ళ చర్య దాడులు చేయడమేమో, కానీ మన చర్య ఆదుకోవడం, వాళ్ళని హక్కున చేర్చుకోవడం అన్న విషయాన్ని మీరు మర్చిపోతుందన్న మాట చెప్తా ఉన్నా. ఈ వేదిక నుంచి చెప్తున్నటువంటి మాట బాగా గుర్తుపెట్టుకోరు. దాడులు ప్రతి దాడులు ఇది కాదు మనది. వాడు తెలుసో తెలియకో దాడి చేస్తే అయ్యో పాపం అని దగ్గర తీయాలి తప్ప వారిపైన దాడులు చేయకూడదు, ఎక్కడ రోడ్లు ఎక్కకూడదు, ధర్నా చేయకూడదు, ఎప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదు. మనం ఓటును మాత్రమే చైతన్యపరుస్తూ ఉండాలి, ఓటు వెంటనే పడతా ఉండాలి. ఓటర్ కార్డు దగ్గరనే మనం ఉండాలి. ఎప్పుడు ఓటర్ కార్డే మన అన్ని జీవితాలను మార్చేటువంటి కార్డు. 100% చాలా మంది మిత్రులు అన్న మీరు పోటీ, నేను కేసీఆర్ ఏడ పోటీ చేస్తే ఆడ పోటీ చేస్తాను. ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఏడ పోటీ చేస్తే తీన్మార్ మల్లన్న ఆడ పోటీ చేస్తాడు. కాబట్టి నువ్వు మెదక్లా చేస్తావా, ఆలయంలో చేస్తావా, గజ్వేల్లో చేస్తావా, ఏటూరు నాగారం అడుగుల్లో చేస్తావా, ఏడ చేస్తావో సరే మేమే వస్తా. తీన్మార్ మల్లన్ననే నిలబడతాడు నీ మీద. ఇది ఫస్ట్ టికెట్ నేనే డిక్లేర్ చేసుకుంటున్నా, చూసుకో. కేసీఆర్ మీద పోటీ చేయబోతుంది తీన్మార్ మల్లన్న. నీ కేంద్ర రాజకీయ దుకాణం గజ్వేల్ కానే పనిచేస్తాం. ఈడ మూట పనిచేస్తే ఆడ పంపుల నీళ్ళు పోయేదిగా. ఈ మూట పనిచేసే కార్యక్రమం తీన్మార్ మల్లన్న బాధ్యత. ఇక రెండో విషయం కూడా చెప్తా ఉన్నా, మీరు కార్యకర్తలుగా పనిచేస్తే కుదరదు. ప్రజలకు మంచి చేయాలనుకున్నాడు కార్యకర్త ఉన్నా ఒకటే, భార్యాభర్త ఉన్నా ఒకటే. వాడు చేయాల్సిన కార్యక్రమం నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళు, ప్రజలతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకో, ఆ కారణాలు ఏంటో తెలుసుకో, దాన్ని ఎట్లా పరిష్కరించాలో తెలుసుకో. మనం గెలిచినామా ఓడిపోయినామా సెకండరీ విషయం, కానీ మనం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. నువ్వు ప్రజల్ని పార్టీగా చూడకు,
నా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నా, ప్రజలని పార్టీలుగా విడగొట్టి చూడకు, ప్రజల్ని ప్రజలుగానే చూడాలి. మనము ఏ ప్రజలకు కష్టం వచ్చినా సరే, ఇదే శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు కదా, ఇదే శ్రీనివాస్ గౌడ్ మంత్రి పదవి బీకేస్తున్నప్పుడు అట్టెట్లా బీకేస్తావు, నువ్వు ఎట్లా బీకేస్తావు అని ఆయన తరఫున నిలబడి కొట్టాలని మళ్ళీ తీర్మానం అనేక సార్లు. విషయం ఏంటంటే మనలో దేశభావం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. నేను చెప్తుంది అదే, ఆవేశము, ద్వేషము, కోపము ఎవరి పట్ల ఉండకూడదు. మనమంతా అన్నదమ్ముల వలె ప్రజల కోసం, మన కోసం మనం పనిచేసుకోవాలి తప్ప ఇతర నాయకుల కోసం పనిచేయడము కాదు. మన ప్రజల కోసం మనం పనిచేసుకోవాలి. మళ్ళీ జన్మ లేదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జన్మ లేదు, ఈ జన్మనే లాస్ట్. ఈ జన్మలోంచి, ఇందులో అందరిలోంచి ఎవరైనా ఒకరు చనిపోయారనుకో గట్టిగా ఒక నెల రోజులు ఆడుకుంటారు. జనానికి, దోస్తులకు, ఇంటి వాళ్ళకు గట్టిగా, తల్లిదండ్రులకు అయితే ఓ ఏడాది ఆడుకుంటారు. కానీ మనం చనిపోయినాక కూడా యాదుకుంటారంటే ఏం చేయాలి? ఈ ప్రజల కోసం పనిచేయాలి. ఈ 7200 మూవ్మెంట్ మీకు మళ్ళా పునర్జన్మనిస్తుంది. ఇది రాసి పెట్టుకోండి అని చెప్తా ఉన్నా. మీరు ప్రజల గుండెల్లో మళ్ళీ బ్రతుకుతారు. ప్రజల గుండెల్లో మళ్ళీ బతికేటువంటి అవకాశం 7200 ఇస్తుంది. ఇవ్వాలి కదా. ఒక మునుగోడులో ఉన్న లిక్కర్ షాపులు ఎన్ని, మునుగోడులో ఉన్న పాఠశాలలు ఎన్ని, మునుగోడులో ఉన్నటువంటి బెల్ట్ షాపులు ఎన్ని, మునుగోడులో ఉన్నటువంటి నల్లలు ఎన్ని, మునుగోడులో ఉన్న వాటర్ ట్యాంకులు ఎన్ని, మునుగోడులో ఉన్న వైర్స్లు ఎన్ని. ఈ లెక్కలు తీయాలవద్దా మనం? ఇప్పుడు ఈ పనిలో ఉండాలి. ఇప్పుడు ఈ పనిలోనే ఉండి మీరు పైసలతో ఓట్లు కొనుక్కునే పని మీరు చేయండి. ప్రజలకు జరిగిన నష్టాన్ని వివరించుకుంటూ ఎట్లా జరిగితే మన జీవితాలు బాగుపడతాయో అట్లా మేము ఈ ఓటు రూపంలో వస్తాం. మీ అందరూ చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసారు. ఏమొచ్చినప్పటికీ ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా చెప్తున్నటువంటి మాట ఒకటే, ఎవరికి తల ఉంచాల్సిన పని లేదు, ఎవరికి గులాంగిరి చేయాల్సిన పని లేదు, ఎవరికి నమస్తే కొట్టాల్సిన పని అంతకంటే లేదు. మనం ఎవరము? సర్దార్ సర్వాయి పాపన్న వారసులం మనము, మనం సాకలి ఐలమ్మ వారసులం మనము, మనం కుమరం భీం వారసులం మనము. వాళ్ళు ఎక్కడా తల ఉంచలే, తల దించలే. మనం కూడా దించాల్సిన పని లేదు. మనం నిజాయితీగా, నీతిగా బతుకుతున్నప్పుడు ఎవరికి తల ఉంచాల్సిన పని లేదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని మరొక 5 నుంచి 5 రోజుల ఎప్పుడైనా ఒక డేట్ అనౌన్స్ చేస్తారు. యథావిధిగా ఒక 3 రోజుల తర్వాత ఆదిలాబాద్ మీటింగ్, ఆ తర్వాత వరంగల్లో మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మునుగోడు కార్యాచరణ పైన రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. మీ అందరి సమ్మతం ద్వారా రాష్ట్ర కమిటీగా బాధ్యత చూడమని చెప్తూ, అలాగే ఈ మునుగోడులో తీర్మానం టీంకు జనం పైసలు ఇస్తారు, ఓట్లు వేస్తారు. ఇది జరిగింది. తెలుసు. థ్యాంక్ యూ సో మచ్.